హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. రెస్టారెంట్ స్టైల్లో స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ మసాలా కర్రీ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. దీని యొక్క ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోండి. 2 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటిని ఒకసారి కలపండి. వేగిన తర్వాత పోపు వేగాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయి. ఉల్లిపాయలు వేగేంత వరకు కలుపుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసాక కరివేపాకు వేగేంత వరకు కలపండి. ఇప్పుడు ఇందులో కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఫ్రెష్గా వేసింది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిపోయింది. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒకసారి మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టమాటాలను తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ప్యూరీని ప్రిపేర్ చేసుకోండి. లేదనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. నేను చిన్నపిల్లలు తింటారు కదా అని గరం మసాలా వేయట్లేదు. మసాలా దినుసులు వేసుకున్నాను కదా, చాలా స్పైసీగా ఉంటుందని స్కిప్ చేసుకున్నాను. మీరు వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాలు అయ్యాక చూడండి, నూనె అంతా కూడా పైకి వచ్చేసింది. ఒకసారి బాగా కలపండి. గ్రేవీ చూడండి చాలా చిక్కగా వచ్చింది. ఇప్పుడు ఇందులోనే ముందుగానే ఎగ్స్ని ఉడికించుకొని పొట్టు తీసుకొని చాకుతో ఘాట్లు పెట్టుకోండి. ఈ విధంగా మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఎగ్స్ బాగా ఉడకాలి, పైన పొట్టు బాగా రావాలి అనుకుంటే నేను ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది చూడండి. చాలా బాగా వస్తుంది పొట్టు అనేది. ఈ విధంగా 5 కోడిగుడ్లను ఉడికించుకొని ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మధ్యలో కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మసాలా అంతా కూడా ఘాట్లు పెట్టుకుంటే బాగా పడుతుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసాక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ గ్లాస్ వాటర్ పోసుకోండి. గ్రేవీ అనేది చిక్కగా ఉంది కదా, 1 టీ గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. గట్టిగా కావాలనుకుంటే వాటర్ పోయకండి. కొంచెం గ్రేవీ పలచగా కావాలనుకుంటే 1 టీ గ్లాస్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించండి. 3 నిమిషాలు ఆగాక కర్రీ రెడీ అయిపోయింది చూడండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసుకోండి. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో స్పైసీగా ఎగ్ మసాలా కర్రీ ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో బాగుంటుంది, మీకు కూడా చాలా నచ్చుతుందండి. అంత బాగుంటుంది. ఎగ్స్ని ఉడికించి ఈ విధంగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం, బ్రేక్ఫాస్ట్ లంచ్ రెసిపీస్ కోసం మన రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నింటిని కూడా మీరే ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.